అంటే కొవ్వు రెండు రకాలు. భౌతికమైన కొవ్వు, ఆధ్యాత్మికంగా ఉండే కొవ్వు. దేవునికి స్తోత్రం. కొవ్వు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి భౌతికంగా కొవ్వు. ఈ భౌతికమైన కొవ్వు మనకి గుండె జబ్బు కారణమవుతుంది. అందుకే ఏం చెబుతారు, కాస్త కూస్త మన బాడీలో కొవ్వు కరగటానికి కాస్త వాకింగ్ చేయండి, శారీరక వ్యాయామం చేయండి, చిన్న పని పెద్ద పని చిన్నగా చేసుకుంటూ ఉండండి. లేకపోతే కొవ్వు నిలవలు పెరిగిపోతాయి, తద్వారా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, తద్వారా రక్తం చిక్కబడుతుంది, తద్వారా గుండె కొట్టుకోవటం ఎక్కువైపోతుంది, గుండె పంపింగ్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎంతసేపు అని కష్టపడిద్ది, అలిసిపోయి ఆగిపోయిందంటే నీకు పెట్టాల్సి వచ్చింది, కాబట్టి నువ్వు దాన్ని తగ్గించుకో అని చెప్పి చెబుతారు. సో భౌతికంగా కొవ్వు మనకు ప్రాణహాని ఎలాగో, ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్ని విధములైన కొవ్వును కలిగి ఉంటాం. అది మన ఆత్మీయ నాశనానికి కారణమైంది, మన ఆత్మీయ నష్టానికి అది దోహదపడింది. అందుకనే ఈ కొవ్వైనా ఆ కొవ్వైనా యావత్తు కొవ్వు కూడా బలిపీఠం మీద దహించబడాలి, వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఈ కొవ్వు అనగానే ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది గర్వము లేక అతిశయము. మనకేం చెప్పబడిందంటే, అతిశయించువాడు తనంతటా తాను తనకు కలిగిన దాన్ని దేన్ని బట్టి కూడా అతిశయపడవలదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడి ఉంది. నీ నీతిని బట్టి గాని, భక్తిని బట్టి గాని, పరిశుద్ధతను బట్టి గాని, యథార్థతను బట్టి గాని, నీ అందాన్ని బట్టి గాని, జ్ఞానాన్ని బట్టి గాని, వరాన్ని బట్టి గాని, తలాంతును బట్టి గాని, అంటే టాలెంట్, దాన్ని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, మనుషుల్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ మనకు కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వరుసగా చెప్పేదా, అర్థమైపోయిందా? ఈజీగా అర్థం చేసుకుంటే టైం కవర్ అయింది, మళ్ళీ చెప్పాలంటే టైం తీసుకుంటాం. కొవ్వు నానా విధములుగా మనకి సంప్రాప్తం అయింది. అధికారాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది, డబ్బును బట్టి కొవ్వు వచ్చిద్ది, అందాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది, జ్ఞానాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది. విచిత్రం, అతి భక్తి వల్ల కూడా కొవ్వు వచ్చిద్ది. కాస్త బాగా భక్తిగా ఉన్నోళ్ళు, కాస్త భక్తిలో బలహీన పడ్డవాళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారు. అసలు వీళ్ళు అంటరానోళ్ళు, వీళ్ళు అపవిత్రులు, దరిద్రులు అన్నట్టు చూస్తారు. దాన్ని భక్తి గర్వం అంటారు. అది కూడా గర్వం. డబ్బును బట్టి గర్వం, అధికారాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం. కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు, ఆ వరాలను బట్టి గర్వం. కొంతమందికి వాళ్ళ తలాంతు, టాలెంట్ను బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, కుల గర్వం, మత గర్వం. ఇట్లాగా కొంతమందికి వాళ్ళ కుటుంబాలను చూసుకొని, వాళ్ళ బంధు జనావాళ్ళని చూసుకొని గర్వం. కొంతమందికి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివితేటలను చూసుకొని గర్వం. కొంతమందికి వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, డబ్బు దశకాన్ని బట్టి గర్వం. ఇలాగా భౌతికమైన కొన్నిటిని చూసి గర్వం, ఆత్మీయంగా కొన్నిటిని బట్టి గర్వం. ఇదంతా కొవ్వు లెక్కలోకి వచ్చింది. అతిశయపడితే, ఏదన్నా గర్వపడితే ఆ అధికారం, ఆ అర్హత ఒక దేవుడికే ఉంది, మనకు లేదు. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన దయా, దానం, ఆయన కృప, ఆయన సహాయం. ఆఖరికి మనం ధరించుకున్న ఈ శరీరం సైతం మనకై మనం తెచ్చుకున్నది కాదు, మనం ఏర్పరచుకున్నది కాదు, ఆయన ఇచ్చిన దానమే. మన ప్రాణాత్మ దేహములను నిర్మించిన నిర్మాణకుడు ఆయన, దాని పోషణ కావలసిన సమస్తాన్ని సమకూర్చిన వాడు ఆయన. నువ్వు జ్ఞానివై ఉన్నావంటే జ్ఞానం నీకు ఇచ్చింది ఆయన, అందగాడివై ఉంటే అందం ఇచ్చింది ఆయన, తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలు ఇచ్చింది ఆయన, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటే అది ఇచ్చింది ఆయన, భక్తిలో ఏదన్నా నిలబడి నిలకడగా, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో క్రమంగా ఉన్నావంటే నిలబెట్టింది ఆయన. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని రాయబడినది నెరవేరినట్లు ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను అన్నాడు. కాబట్టి మనం అతిశయపడడానికి ఏ ఆధారం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మానవ నైజం చెప్పనా, ఈ టైప్ ఆఫ్ మైండ్ తక్కువ.
ఏదన్నా ఒక విషయంలో కొద్దిగా మనకు కొంచెం ప్రత్యేకంగా కనబడితే ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం ఎచ్చులు పట్టడం, అతిశయపడటం, గర్వించటం అనేది ఎక్కువ. ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతాను. మీరు కలిగిన దేన్ని బట్టి అయినా ఎవరన్నా మిమ్మల్ని ప్రశంసించినా, ప్రస్తుతించినా మీరు వెంటనే నాదేమీ లేదు, నేను కలిగి ఉన్నదంతా కూడా నా దేవుని కృప, నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, అయోగ్యురాలిని, ఏ యోగ్యత లేనివాడిని, లేనిదాన్ని అనే మ్యాటర్ మీరు చెప్తారా? అసలు ఈ మాటలు అంటారా? లేకపోతే పొగడ్తదాన్ని మీ ఖాతాలో వేసుకుంటారా? నిజం మాట్లాడదాం, షో చేయొద్దు. చెప్పండి అది అర్థం. ఎవరన్నా నిన్ను గనపరిస్తే అది నీ కోటాలో వేస్తావా, దేవుని కోటాలో వేస్తావా? దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదన్నాడు. కానీ ఏం జరుగుతుంది? మనం అసలు ఎలా ఉన్నామో, మన స్థితి ఎలాగుందో అనేది చాలామంది పట్టించుకోరు. ఎవరు కాళ్ళు కాదరు ఎగరేస్తానే ఉంటారు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, నేను బాగున్నానంటే నేను బాగున్నానని. కానీ మనం ఎలాగున్నామో మనకు చెప్పాల్సింది, మనకు చూపాల్సింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? దేవుడు. మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు, మనకు మనం శబాష్ శబాష్ అనుకుంటే సరిపోదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు మెచ్చాలి. ఎందుకంటే మన అసలు రూపం, మన అసలు రంగు ఆయనకు తెలిసినంతగా మనకు కూడా తెలియదు మన గురించి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన గురించి మనకు కూడా సరిగా తెలియదు, కానీ మన గురించి ఆయనకు బాగా తెలుసు. మన గురించి ఆయనకు తెలిసినంత మన గురించి మనకు కూడా తెలియదు. ఇది వాస్తవం. ఇక్కడ ఈ కొవ్వుని బలిపీఠం మీద దహించు అని చూపించిన ఆ ప్రక్రియలో నీ అతిశయ కారణం మీద అదంతా కూడా బలిపీఠం మీద దహించబడాలి. అది అధికారమైన, అందమైన, డబ్బైన, నీతైన, యథార్థతైన, పరిశుద్ధతైన, భక్తి అయిన, వరమైన, ధనమైన, ఏదైనా నీ అతిశయ కారణం ఏదన్నా ఉంటే అది నేనొక్కడే అయి ఉండాలి. ఎవరై ఉండాలి? నేనొక్కడే అయి ఉండాలి. ఇంకేది కూడా నీ అతిశయ కారణం కాకూడదు. ఇక్కడ దేవుడు కొన్ని పనులు చేస్తాడు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో చాలా వరకు మన కొవ్వును కరగదీయటానికే వస్తాయి. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి డైరెక్ట్గా చెప్తున్నాను. మనకు ఎదురయ్యే పరిస్థితులు, మనకు ఎదురయ్యే పరిణామాలు చాలా వరకు మనకు తెలియకుండానే పేర్చుకొని ఉంటాం కొవ్వుని. దాన్ని కరగదీయటానికి కొన్నిటిని అనుమతిస్తాడు దేవుడు. అవి మన జీవితాల్లోకి రానప్పుడు మన కొవ్వు మామూలుగా ఉండదు. అవి దేవుడు అనుమతించినప్పుడు కొవ్వు కరిగి, వీగి, నలిగి